నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 121 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ నేతలతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం. స్కిల్ డెవలప్మెంట్ కు కృషి చేస్తానని వెల్లడి. పశ్చిమలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్రచారం. సమస్యలపై ఆరా. టీడీపీ హయాంలోనే యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడి. సైక్లింగ్ యాత్ర ప్రారంభం. సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు హితవు పలికిన పేర్ని నాని. రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సెలవు రోజుల్లో నామినేషన్ల స్వీకరణ జరగదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల ఎక్స్పెండిచర్ను అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారని తెలిపారు. మద్యం తయారీపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. చెక్ పోస్టుల ద్వారా తనిఖీ ముమ్మరం చేశామని, అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యాన్ని ఎప్పటికప్పుడు సీజ్ చేస్తున్నట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. సో ఈ 4 నోటిఫికేషన్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన తర్వాత 11 o'clock నుంచి నామినేషన్స్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది. మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీస్ కోసం మనకు 50 మంది జనరల్ అబ్జర్వర్స్ వస్తారు. సో ఒక్కొక్క జనరల్ అబ్జర్వర్ 3 to 4 కాన్స్టిట్యుయెన్సీస్ని చూస్తారు. 18 పోలీస్ అబ్జర్వర్స్ మనకు కమిషన్ తరఫు నుంచి ఈసారి వస్తారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఎంతమంది పోలీస్ అబ్జర్వర్ని కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కింద ఈ రోజు నుంచి దే హ్యావ్ ఆల్రెడీ రిపోర్టెడ్ టుడే డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఈ రోజు నుంచి 25 మంది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ మానిటర్ చేస్తారు. తర్వాత 50 మంది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెండిచర్ని మానిటర్ చేస్తారు. నా మనకు ఇప్పుడు ఈరోజు ఉన్న ఫిగర్స్ ప్రకారం మొత్తం రిక్వైర్మెంట్ ఆఫ్ పోలింగ్ పర్సన్ ఈజ్ 5,26,000. అంటే మన స్టేట్లో 5,26,000 పీపుల్ వుడ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పోలింగ్ ప్రాసెస్, విచ్ ఇన్క్లూడ్స్ పోలింగ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు 3,30,000 మంది ఉంటారు. తర్వాత ఈ మైక్రో అబ్జర్వర్స్, బిఎల్ఓలు, పోలీస్ కింద 1,14,000 మంది ఉంటారు. ప్రతి ఫ్యాక్టరీ అంటే ప్రతి డిస్టిలరీ ఎక్కడెక్కడ లిక్కర్ తయారవుతుందో, లిక్కర్, బియరు, ప్రైమరీ అంటే వేర్ ఆల్కహాల్ రెడీ, ఎక్స్ట్రా న్యూట్రల్, ఈ లిక్కర్ కోసం కావాల్సిన రా మెటీరియల్ తయారవుతుంది. అన్ని చోట్ల వాళ్ళ ప్రొడక్షన్ తర్వాత మూవ్మెంట్, అక్కడి నుంచి ఏం మూవ్మెంట్ అవుతుంది అది వెబ్కాస్టింగ్. రెండవది ఆ ఫ్యాక్టరీ నుంచి ఏపీబీసీఎల్ గోడౌన్ వరకు వచ్చినప్పుడు జీపీఎస్ మానిటరింగ్. ఆ ట్రక్ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యి స్టోరేజ్ గోడౌన్కి వచ్చిందా అదే రూట్లో, లేకపోతే వేరే దారిలో అటు ఇటు అయిపోయింది. సో లీకేజ్ చెక్ చేయడం కోసం. తర్వాత ఫస్ట్ టైం మనము ఇండియాలో కూడా ఇప్పుడు చేయడం లేదు, ఫస్ట్ టైం మనము గోడౌన్ నుంచి షాప్ లేదా బార్కి వెహికల్ వెళ్తుంది లిక్కర్ తీసుకొని. దీన్ని కూడా జీపీఎస్ మానిటరింగ్ కోసం ఆర్డర్ ఇచ్చాము. ఈరోజు రివ్యూ చేయడం జరిగింది, బికాస్ చాలా పెద్ద వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 daysలో అది కూడా జీపీఎస్ మానిటరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. ఐ హ్యావ్ టేకెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారో, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు. దే విల్ టేక్ దేర్ ఓన్ డిసిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ డిసిషన్. రాష్ట్రంలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని, నాదెండ్ల పాల్గొన్నారు. టెక్నాలజీని వినియోగించుకొని ఆటోనగర్లో పనిచేసే వారికి స్కిల్స్ పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చెప్తా ఉన్నారు. జనరల్గా ఎనీ బిజినెస్, ఎవరో నేను బిజినెస్ మ్యానే కాబట్టి ఏ వ్యక్తి అయినా బిజినెస్ చేసుకునే వ్యక్తి ఏం కోరుకుంటారు,
అవినీతి లేకుండా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు పొద్దున ఒకరు మాట్లాడుతూ ఉంటే లారీ డ్రైవర్స్ అసోసియేషన్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకు ఒకప్పుడు గ్రీన్ ట్యాక్స్ 1500 రూపాయలు ఉండేదంట, అది 20,000 పైన చేశారంట. అంటే 15 రెట్లు పెంచేశారు 4-5 ఏళ్లలో. అదేవిధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్, ఎప్పుడన్నా లారీ డ్రైవర్ కనుక ఆపితే బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర 1200 గవర్నమెంట్కి వెళ్తుందంట, 3,000 ఏమో లంచం, 5,000 రూపాయలు ఇవ్వాలంట. ఇది పరిస్థితి. ఎక్కడి పట్టినా కూడా అవినీతి. మీ విషయంలో కూడా నాకు తెలిసి ఎక్కడో చోట అవినీతి ఉండకుండా ఉండదు. ఈ విధమైన అవినీతిని తగ్గించే మార్గం ఒకటి తప్పనిసరిగా ఒకటి చేస్తాం మేము. సో మన ప్రాంతానికి, తెనాలి నియోజకవర్గానికి ఇటువంటి ఆటో నగర్లు ఇంకో 4-5 అవసరం. మనకి ఉపాధి కల్పించే విధంగా, ఎంతోమంది కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా, ప్రత్యేకంగా చిన్న చిన్న పరిశ్రమలు మనం ప్రోత్సహిస్తే 10 మందికి మీరు ఎక్కువగా ఉపాధి కల్పించే ఆలోచన మీలో ఉంటుంది. కాబట్టి ఆ 10 కుటుంబాలని కూడా మనం ఆదుకోవడానికి తప్పకుండా మనం తెనాలిలో ఇటువంటి ఆటో నగర్లు పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాకు శివగారు ఆల్రెడీ ఒక ఉత్తరం ఇచ్చారు. నేను మీకు మాట ఇస్తున్నాను, ఒక శాసనసభ్యుడిగా, చంద్రశేఖర్ గారు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ ఇద్దరం కలిసి తప్పకుండా మన ప్రాంతానికి, ప్రత్యేకంగా ఆటో నగర్కి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా మీరు కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మీ బిజినెస్ని మరింకా పెంచుకునే విధంగా, మీకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా కల్పించడానికి మా వంతు మేము తప్పకుండా మీకు. రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో 49వ డివిజన్ వేలాంగిణి నగర్ నుండి ప్రారంభమైన సైకిల్ యాత్రను గల్లా మాధవి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతను చైతన్యపరుస్తూ యువతకు టీడీపీ ప్రభుత్వం చేసే మంచిని వివరిస్తూ సైకిల్ యాత్ర సాగిందన్నారు. తెలుగు ప్రొఫెషనల్ వింగ్స్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే చాలా ఘనంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేసి వారి ర్యాలీని పంపించడం జరిగింది. అయితే ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సమాజంలో ఉన్న ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువతనందరినీ టచ్ చేస్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలని, వారు ఎదుర్కొంటున్న నిరుద్యోగతని మేము అడ్రస్ చేస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ, ఇంకా ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, మనకి ఎవరికి వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనే అవేర్నెస్ని కల్పించడం కోసం డోర్ టు డోర్ మన ఈ టీపీడబ్ల్యూడి వింగ్ పర్సన్స్ అందరూ తిరిగి ప్రజలందరినీ టచ్ చేస్తారు. యువత అందరినీ వారు తెలుసుకుంటారు, వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు, వారికి విస్తృతమైన నాలెడ్జ్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సరైన నాయకత్వాన్ని ఎంచుకోవాలి, అందులో యువత భాగం ఎంతో ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధికి తాము చేసిన పనులు ఇవి అని చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఎవరి హయాంలో మేలు జరిగిందో ప్రజలు గమనించారని, వైసీపీని మరలా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మిమ్మల్ని బూతులు మాట్లాడతాను. ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను? ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా 75 ఏళ్ల వయసు వచ్చి 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. నా కొడుకు గంజాయి అమ్ముతాడా? ఇంతకన్నా ఎందుకు వయసు అనేది? ఈ వయసు, ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మాట్లాయి నిజాయితీగా వాస్తవాల్ని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసేటువంటి దమ్మున్న నాయకుడు మంచివాడా? చంద్రబాబు నాయుడు లాంటి 2 నాలుకల ధోరణి, 2 వేషాలు, మేకతోలు కప్పుకున్నటువంటి తోడేలు కావాలా? ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ రోజున్నా ఉద్యోగస్తులను వేధించడం కానీ ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా? తన వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేశాడు. పరిపాలనని గ్రామ స్థాయిలోకి, గడప స్థాయిలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. చిరు వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఇండియా కూటమి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి అన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద మస్తాన్ వలి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అభివృద్ది పేరుతో వైసీపీ ప్రభుత్వం పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మార్కెట్ను కూల్చివేసి ఇప్పటివరకు నిర్మించకుండా వ్యాపారులను రోడ్డుపై నీడ లేకుండా చేశారన్నారు. కూరగాయల వ్యాపారులు పడుతున్న ఇబ్బందులకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కెట్ నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పైన గూడు లేకుండా చేశారు. గూడు ఉన్నదాన్ని మీరు గూడు లేకుండా చేసిన ప్రభుత్వాన్ని మీరు శిక్షించారు. నమస్కారం అమ్మా. తర్వాత మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ చెప్పాను. ఇవాళ మిమ్మల్ని పగలగొట్టి ఎన్ని రోజులు వీళ్ళంతా కూడా చూస్తే ఎండకి ఎండి వానకు తడిసి చలికి రోడ్ల మీద ఉండి ఈ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. రోజుకు 15-20 వేల మంది కూరగాయల పేరు మీద నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎన్నో ఏళ్ల నుంచి తండ్రులు తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తులకి షాపులు ఇవ్వకుండా ఆ యొక్క బిల్డింగ్ కట్టాలనే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆ షాపులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ అలాట్మెంట్ చేసి అప్పుడు మాస్టర్ ప్లాన్ చేయండి అని చెప్పి నిలిపేసినటువంటి పరిస్థితి. పెదకాకానిలో ఇండియా కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ ను గెలిపించుకోవాలని కోరుతూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి జంగాల ఎన్నికల గుర్తు కాంకి కొడవలపై ఓట్లు వేసి గెలిపించాలని అజయ్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. ఇవాళ సిఏఏ ఎన్ఆర్సీ పేరుతో చేస్తున్నటువంటి మోసం దారుణమైనటువంటి మోసం. ఏ ముస్లింస్ అయితే ఈ స్వాతంత్ర సంగ్రామంలో గర్వించదగిన పాత్ర నిర్వహించారో వాళ్ళు లేకుండా చేయాలనే కుట్ర నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రతిఘటించి తీరుతాం. సిపిఐగా మైనార్టీల పక్షాన, క్రైస్తవుల పక్షాన, పేద వర్గాల పక్షాన నిలబడి పోరాడతాం. కంకి కోడలు గుర్తు కోటేయమని ప్రార్థిస్తా ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ చేపట్టిన జనచైతన్య యాత్ర నేడు నగరానికి చేరుకుంది. 5వ రోజు కొనసాగుతున్న యాత్రకు ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య చైర్మన్ విమలక్క మాట్లాడుతూ ప్రత్యేక హోదా అమలు కోసం ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ సంపదను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నాయని ఆరోపించారు. ప్రతి జిల్లాలో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు జనచైతన్య యాత్ర కొనసాగుతుందన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల్ని అడుగడుగున వంచిస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను కానీ, వనరులను కానీ రెడ్ కార్పెట్ పరుస్తూ పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు, అంబానీ, అదానీ లాంటి వాళ్లకు తాకట్టు పెట్టడానికి సిద్ధపడుతున్నారు తప్ప మరొకటి కాదు అనేటువంటిది చాలా స్పష్టమైపోయింది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం, రాజకీయ ప్రజాస్వామ్యం అంటూ ఏదైతే తను చెప్పబడిందో అది 73 సంవత్సరాలుగా అది వంచబడుతూనే ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన జనయాత్ర శ్రీకాకుళం జిల్లా వరకు కూడా బొడ్డపాడు గ్రామం వరకు ఉద్యమాలకి, విప్లవోద్యమాలకి పురిటిగడ్డ అయినటువంటి బొడ్డపాడు గ్రామం వరకు యాత్ర సాగుతుంది. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యల్ని పరిష్కరించడం కోసం మేము ముందుకొస్తున్నామని వాగ్దానాలు చేసినటువంటి రకరకాల పార్టీల ప్రభుత్వాలు అటు కేంద్రంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ఒక మాటలో చెప్పాలంటే వంచాయి, మోసం చేశాయి అని చెప్తే తప్పేమీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతం కావాలి. వారు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే చైతన్య స్థాయికి వాళ్ళు ఎదగాలి. అలాంటి చైతన్యం కలిగించడం కోసం జన చైతన్య యాత్రని సమాజ్వాదీ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న చిరుతన గండ్ల వాసుకి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వాసుకి మద్దతు తెలుపుతూ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ పనిచేస్తుందన్నారు. రాజకీయాలు కలుషితమైన నేపథ్యంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమ మేనిఫెస్టోగా ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో భగత్ సింగ్, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు.
మానవ హక్కుల్ని కాపాడే దిశలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు వేసి చిరతనగండ్ల వాసుని గెలిపించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. ఇవాళ రాజకీయాలన్నీ కూడాను కలుషితమైపోయిన పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ సమాజానికి ఒక దిక్సూచిగా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తమ యొక్క మేనిఫెస్టోగా ప్రకటించి ఇవాళ వాసు గుంటూరులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ గెలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మానవతావాదులు, అభ్యుతవాదులందరూ కూడాను ఓట్లు వేసి ఘనంగా గెలిపించాలని కోరుతా ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మిత్రులారా, గుంటూరు నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని నన్ను గనక అవకాశం ఇచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన శంకర విలాసు ఫ్లైఓవర్ బ్రిడ్జి, అలానే శ్యామల నగరు అండర్ బ్రిడ్జిని, 2 బ్రిడ్జీలు దశాబ్దాల తరబడిగా నిర్మాణానికి నోచుకోక నగర ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకుపోతూ ఉన్నారు. ఉదయం పూట, సాయంత్రం పూట మహిళా తల్లులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి తీసుకెళ్లేటప్పుడు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నాకు గనక గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి, బీఎస్పీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్లయితే నేను శంకర్లాస్ బ్రిడ్జిని, మన శ్యామల నగరు అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించి మొదటి సంవత్సరంలో శంకుస్థాపన చేయించి 2వ సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొస్తాను. కాకుమారి వారి తోట నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్డులోని నారాయణ స్కూల్లో జరిగిన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం శివనాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 సంవత్సరాల ప్రైమరీ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ మెడల్స్, సర్టిఫికేట్లను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్ కుమార్, కోఆర్డినేటర్ షమీం, అనుపమ తదితరులు పాల్గొన్నారు. నారాయణ ఈ టెక్నో స్కూల్ అమరావతి రోడ్లో ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించబడింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ కిడ్స్ గ్రాడ్యుయేట్స్ అంటే నర్సరీ, PP1, PP2 3 సంవత్సరాల కోర్సు కంప్లీట్ చేసుకున్నందుకు స్టూడెంట్స్కి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో పాటు కాన్వకేషన్ డే కూడా సెలబ్రేట్ చేయబడింది. ఇలాంటి కార్యక్రమాలు నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనే ప్రత్యేకంగా నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కిడ్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ కిడ్స్ గ్రాడ్యుయేషన్ డే, అలానే 5th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ ఛాంప్స్ గ్రాడ్యుయేషన్ డే ప్రతి సంవత్సరం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించబడతా ఉంది. నర్సరీ, PP1, PP2 కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలు నెక్స్ట్ ఎడ్యుకేషన్కి, అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి అది ఈ ఛాంప్స్ 1 అంటే ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఈ కిడ్స్లో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి వాళ్ళని గ్రాడ్యుయేట్గా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అవాయిడ్ చేసి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏజీఎం గారికి, అలాగే కోఆర్డినేటర్ షమీం మేడం గారికి, విచ్చేసిన తల్లిదండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. నారాయణ స్కూల్లో ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ రమా ఆధ్వర్యంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆర్జీఎం శ్రీనివాస్ రెడ్డి, ఏజీఎం శివనాగరాజు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. PP2 విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రథమ తరగతిలోకి, ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు హైస్కూల్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ షమీం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. All graduation day now, PP2 students are going to the primary education and the primary 5th class students are going to the high school. So on commemorate for this one, now we are celebrating the graduation day very grand manner. So I am very thankful to the beloved parents, and I am very thankful to the management hierarchy, RGM Srinivas Reddy garu, Nagaraj garu, AGM Nagaraj garu, and coordinator ma'am, Shemi ma'am, and all my beloved staff to make all this program grand success.
నగర కమిషనర్ మరియు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి హెల్ప్ డెస్క్ ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అదర్ పోలింగ్ ఆఫీసర్ విధులు కేటాయించబడి తూర్పు నియోజకవర్గంలో ఓటు ఉన్న వారి పోస్టల్ బ్యాలెట్ స్వీకరణకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీల మద్దతు రోజురోజుకి పెరుగుతుంది. అచ్చంపేట మండలం కస్తలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. కమిషనర్ మరియు ఆర్ఓ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నోటీస్ బోర్డులో ఫారం 1 నోటీస్ ని ఏఆర్ఓలు అంటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న పరిశీలన, మే 13న ఎన్నికలు, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 121 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. తెనాలి ఆటోనగర్ అసోసియేషన్ నేతలతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం. స్కిల్ డెవలప్మెంట్ కు కృషి చేస్తానని వెల్లడి. పశ్చిమలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్రచారం. సమస్యలపై ఆరా. టీడీపీ హయాంలోనే యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని వెల్లడి. సైక్లింగ్ యాత్ర ప్రారంభం. సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు హితవు పలికిన పేర్ని నాని. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.